Hi to everyone. I am Vishta Rajkumar. Welcome back to the online classes for the MPHW medical, health and fitness related videos. Today I would like to give the notes on care of school children for the MPHW second year students in the subject of the child health nursing. Okay. పిల్లల ఆరోగ్య పరిచర్య సబ్జెక్ట్ సెకండ్ పేపర్ ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి సిక్స్త్ యూనిట్ కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్ పాఠశాల చదివే పిల్లల యొక్క ఆరోగ్య పరిచర్య మరియు జాగ్రత్తలు. ఓకేనా, ఆల్రెడీ ఐ హ్యావ్ డిస్కస్డ్ ద ఇంట్రొడక్షన్ ఆబ్జెక్టివ్స్ కాంపనెంట్స్ ఆఫ్ ది కేర్ ఆఫ్ స్కూల్ చిల్డ్రన్. ఇన్ దట్ ఐ వాంట్ టు గివ్ ద నోట్స్ ఆన్ ఇంట్రొడక్షన్ and objectives concept of the school children. So let we see the one by one. సో ఆల్రెడీ డిస్కస్ చేశాను. పాఠశాల యొక్క ఆరోగ్య సేవలు అనేవి 1900లో ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ స్టార్ట్ చేశారు. బడి పిల్లల వైద్య పరీక్షలు అనేవి బరోడా సిటీ అందు నిర్వహించారు. 1946లో భోర్ కమిటీ అనేది ఇండియాలో బడి పిల్లల ఆరోగ్య సేవలు అనేవి అంతగా అభివృద్ధి చెందలేవని చెప్పారు. ఎందుకంటే వనరులు వసతులు తగినంతగా అభివృద్ధి చేయనందున ఇది ఒక నామమాత్రం కార్యక్రమంగా భారతదేశంలో అందుచున్నది. కాబట్టి ఇది మన భారతదేశంలో మాత్రమే బడి పిల్లల యొక్క ఆరోగ్య సేవల యందు అంతగా ఇంప్రూవ్మెంట్ కానీ అంతగా అభివృద్ధి అనేది లేదు. ఓకే, ఓన్లీ ఎక్కడ ఉన్నాయంట, అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఇది ఉంది అని అర్థం. ఓకే, 1953లో మాధ్యమిక విద్యా కమిటీ ఏం డిస్కస్ చేసింది? బడి పిల్లలకు వైద్య పరీక్షల అవసరం గురించి, పాఠశాల ఫీడింగ్ కార్యక్రమం గురించి, పోషణ మదింపు చేయడం గురించి 1953లో మాధ్యమిక విద్యా కమిటీ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1960లో మన భారత ప్రభుత్వం ఒక హెల్త్ కమిటీ అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ యొక్క హెల్త్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే బడిలో చదివే పిల్లల యొక్క ఆరోగ్యాన్ని, అదేవిధంగా వారి యొక్క పోషణ ఏ విధంగా మెరుగుపరచాలో 1960లో మన భారతదేశం ఒక పాఠశాల హెల్త్ కమిటీ ద్వారా దీని యొక్క అవసరాన్ని తెలియజేయడం అనేది జరిగింది. అదేవిధంగా 1961లో ఒక రిపోర్ట్ని అందచేయడం అనేది జరిగింది. ఈ రిపోర్ట్ అనేది ఎన్నో ఉపయోగకరమైన సిఫారసులు చేసింది. ఓకే, అదేవిధంగా మనం ఏమనుకున్నాం, బోర్ కమిటీ అంటే ఒక 6 మెంబర్స్ తోటి ఒక కమిటీ అని ఏర్పాటు చేయడం అని జరుగుతుంది. దానికి హెడ్ అనేది ఎవరు ఉన్నారంటే బోర్ అనే అతని పేరు మీద బోర్ కమిటీ అని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఇతను డిస్కస్ చేశాడంటే భారతదేశంలో బడి పిల్లల యొక్క ఆరోగ్య సేవలు అనేవి అంతగా అభివృద్ధి చెందలేవు అనుకున్నాను. ఎందుకు? వనరులు వసతులు తక్కువ ఉన్నందున ఇది ఒక నామమాత్రం కార్యక్రమంగా ఇండియాలో అందించుతున్నదని డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, ఒక పాఠశాల పిల్లల యొక్క ఆరోగ్యం అనేది ఏ విధమైన ఆధారపడి ఉంటుందో మనం తెలుసుకున్నాం. సో ఏ విధమైన వాటి మీద పిల్లలు వాళ్ళ యొక్క తిరిగే వాతావరణం కానీ, వాళ్ళు నివసించే జీవన విధానం కానీ, అదేవిధంగా వారు ఎవరితోనూ ఎలా ఉంటున్నారో వాటి మీద ఆధారపడి ఉంటుందని మనం తెలుసుకున్నాం. ఓకే, ముఖ్యంగా స్కూల్ యొక్క స్ట్రక్చర్, దాని యొక్క నిర్మాణం ఏ విధంగా ఉంది, ఆ నిర్మాణం వల్ల పిల్లలకు ఏ విధమైన ఉపయోగం ఉందో, ఏ విధమైన ఉపయోగం అంటే మానసికంగా, సాంఘికంగా, వ్యక్తిగత ఆరోగ్యంను పెంపొందించడానికి ఈ పాఠశాల యొక్క పరిసరాలు అనేవి ఉపయోగపడతాయి అనుకున్నాం. ఒక మానసికంగా అంటే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాన్ని సరిదిద్దే గురువులు, టీచర్స్ అనే వాళ్ళు ఉంటారు. అదేవిధంగా వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ కమ్యూనికేట్ అవ్వడానికి, వాళ్ళ యొక్క స్ట్రెస్ రిలీఫ్ని అవ్వడానికి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి సాంఘికంగా, అదే వ్యక్తిగతంగా ఆరోగ్యంగా అంటే క్లాస్ టీచర్స్ అనే వాళ్ళ యొక్క రోల్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. కాబట్టి వాళ్ళ మానసికంగా, సాంఘికంగా, వ్యక్తిగతంగా వారి యొక్క ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ఈ యొక్క ఆరోగ్యకరమైన పరిసరాలు అనేవి అందుబాటులో ఉండాలి, ఉపయోగపడతాయని తెలుసుకున్నాం. ఒక పాఠశాల భవనం కానీ, చుట్టూ ఉన్న స్థలం కానీ, పరిశుభ్రమైన పరిసరములు పిల్లల అభివృద్ధికి చాలా విధంగా వాళ్ళ యొక్క పెరుగుదలకు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఓకే, అదేవిధంగా సమాజంలో పరిశుభ్రతకు ఒక ఉదాహరణగా పాఠశాల అనేది ఉండాలి. కాబట్టి పాఠశాల అంటే అనేక రకాలుగా పిల్లల యొక్క ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉండాలి లేదా ఉంటుంది. ఎందుకంటే పాఠశాల అనేది ఒక దేవాలయం లాగా మనము చిత్రీకరిస్తున్నాం. కాబట్టి పిల్లల యొక్క మనసు అనేది మల్లెపూలాగా అంత స్వచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ఆ యొక్క దేవాలయంలో ఉన్న ప్రతి ఒక్క ఎవరైతే వస్తున్నారో వాళ్ళ యొక్క అవసరాలను, వాళ్ళ యొక్క ఎదుగుదలకు అనేక రకాలుగా మానసికంగా, సాంఘికంగా అనేక రకాలుగా టీచర్స్ అనేవారు అంటే అందులో ఉన్న వారికి తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. ఓకే, అదేవిధంగా కింది పరిశుభ్రతకు పాఠశాల ఎందు ఏమేమి ఉండాలో మనం తెలుసుకుందాం. ఒక పాఠశాల ఉండవలసిన ప్రదేశం ఏంది? రోడ్డుకు దగ్గరగా ఉండకూడదు. రద్దీ ప్రదేశాలు, ముఖ్యంగా ఏమేమి అనుకునే రద్దీ ప్రదేశాలు, రహదారులు అంటే రోడ్డు, మెయిన్ రోడ్స్ కానీ అంటే మెయిన్ రోడ్డుకు దగ్గరగా ఉండకూడదు. సినిమా హాళ్లకు, ఫ్యాక్టరీలకు, రైల్వే ట్రాక్లకు, మార్కెట్లకు చాలా దూరంగా ఉండాలి. ఓకే, అదేవిధంగా పాఠశాల చుట్టూ సరైన కంచె అంటే ఫెన్సింగ్ అనేది ప్రమాదాలకు దూరంగా ఉండే విధంగా ఉండాలి.
స్థలం ఎత్తులో ఉండాలి, ఎందుకంటే వరదలు తుఫాన్ల ద్వారా వచ్చే గాలి అనే స్కూల్లో ఉన్న అన్ని క్లాస్ రూమ్స్కి ఫర్నిచర్స్ ధ్వంసం చేయకుండా, పిల్లలకు ఎలాంటి హాని చేయకుండా, వాటి ద్వారా వచ్చే కలుషితమైన నీరు కలుషితమైన వాటి ద్వారా పిల్లలకి ఇతర అనారోగ్యాలకు గురి కాకుండా ఆ యొక్క వరద నీరు అనేది అందులో నిల్వ ఉండకుండా, అందుకే స్కూల్ అనేది ఎత్తులో ఉండాలి. తేమ కానీ నీళ్ళు నిలిచి ఉండేటట్లు ఉండరాదు. ఆడుకోవడానికి ఆట స్థలం అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ సమావేశాలు కావలసిన స్థలం లేకపోతే స్థలం దగ్గరలోని పార్కులు కానీ ఆట స్థలాన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా నిర్మాణ స్థలం నర్సరీ సెకండరీ స్కూల్ని ఒకే అంతస్తులోనే ఉండాలి. పిల్లలకు అటు ఇటు వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఒకటే అంతస్తులను ఒకే దగ్గరగా ఉండాలి. తరగతి గది అనేది వరండా తరగతి గదులకు ఆనుకునే విధంగా వరండా కంపల్సరీగా ఉండాలి. ఓకే, 40 స్టూడెంట్స్ ఒక క్లాస్ రూమ్ అనేది ఉండాలి. ఫర్నిచర్ వస్తువులని స్టూడెంట్స్ యొక్క వయసును బట్టి డెస్క్లు వేయించాలి. కుర్చీలకు వెనక ఆనుకునేటట్లు ఆధారంగా ఉండాలి, ఎందుకంటే పిల్లలు పెరుగుతున్న కొద్దీ వాళ్ళ యొక్క క్లాసెస్ అన్ని ప్రమోషన్గా ఉంటాయి కాబట్టి వాళ్ళ యొక్క క్లాస్ యొక్క అవసరాన్ని బట్టి హోంవర్క్ కానీ అసైన్మెంట్స్ కానీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అలానే కంటిన్యూస్గా కూర్చొని ఉండలేరు. దానివల్ల ఏమవుతుంది, స్పైనల్ కార్డ్ కానీ వెన్నుపాము కానీ సపోర్ట్ లేకపోతే వాళ్ళకు అది వీక్ అయిపోయి దానివల్ల ఎక్కువగా ఆ యొక్క అవయవాన్ని ఆ యొక్క భాగాన్ని ఉపయోగించడం ద్వారా నొప్పి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి సపోర్ట్గా ఉండడానికి డెస్క్లు కానీ బ్యాక్ రెస్ట్లు కానీ ఉండాలి. కిటికీలు విండోలు లేదా డోర్స్ అండ్ విండోస్ కిటికీలు గుమ్మములు ఉండే 2 to 6 ఎత్తులో ఉండాలి. కిటికీలకు దోమలు కానీ ఇతర ఇన్సెక్ట్స్ క్రిమి కీటకాలకు ప్రవేశించకుండా మెష్ అనేది ఉండాలి, అంటే జాలి ఉండాలి. గాలి వచ్చే దిశలోనే విండోస్ డోర్స్ అమర్చాలి. రంగు లోపలి గదికి కలర్ వైట్ కలర్ ఉండేలా, ప్రజెంట్ అట్మాస్ఫియర్ కలిగేలా, ప్రశాంతంగా ఉండేలా వైట్ కలర్ ఉండాలి. లైటింగ్ అనేది ఎదురుగా ఉండకుండా ఎడమ పక్కన వచ్చేలా చూడాలి. కావలసినంత వెలుతురు వచ్చే విధంగా అమర్చుకోవాలి. వాటర్ సప్లై నీటి సరఫరా పిల్లలు తాగడానికి రక్షిత పోర్టబుల్ వాటర్ సప్లై ఎప్పటికీ అవైలబుల్గా ఉండాలి. ప్రతి తరగతి గదికి ఈ కాలంలో కుండలు ఉపయోగించుకోవడం లేదు, కొన్ని ప్రాంతంలో మాత్రం ఉపయోగిస్తున్నారు. ఎస్పెషల్లీ స్కూల్లో మాత్రం ఎంట్రీ సపరేట్గా మినరల్ వాటర్ అందులో సప్లై చేసే క్యాన్లని అందుబాటులో ఉండాలి. ఏది ఏమైనా పిల్లలకు ఇబ్బంది లేకుండా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉండాలి. తినుటకు సౌకర్యం ఈటింగ్ ఫెసిలిటీస్ స్థలం వేరుగా ఉండాలి. మిడ్ డే మీల్స్ కానీ మధ్యాహ్న భోజన పథకం సప్లై చేసేటప్పుడు ఒక పరిశుభ్రమైన స్థలం, వాళ్ళ యూజ్ చేసే అన్ని యుటెన్సిల్స్ కూడా శుభ్రంగా ఉండాలి. సప్లై చేసే వాళ్ళు కూడా వాళ్ళు నీట్గా అన్ని హైజీనిక్ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. అవుట్ సైడ్ నుంచి వచ్చే ఫుడ్స్ని ఎంకరేజ్ చేయకూడదు. ఓకే, అదేవిధంగా ల్యాబిటీ విసర్జనకు ప్రవేశ ఏర్పాటు చేయాలి. ఏకాంతంగా 60 స్టూడెంట్స్కి ఒక వాష్రూమ్, 100 స్టూడెంట్స్కి ఒక లాట్రిన్ సప్లై చేసి దిస్ ఈస్ ఆల్సో సపరేట్ ఫర్ ది గర్ల్స్ అండ్ బాయ్స్. సో నెక్స్ట్ కమింగ్ టు ద స్కూల్ హెల్త్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్టివ్స్ అండ్ కాంపనెంట్స్. ఓకే, మనం ఏమనుకున్నాం, స్కూల్ యొక్క మనం ఆల్రెడీగా డిస్కస్డ్ ఇన్ క్లాస్. మన భారతదేశంలో ఉన్న జనాభా అందులో 1/3 పాపులేషన్ ఇస్ కవర్డ్ బై ది స్కూల్ చిల్డ్రన్. అంటే మన భారతదేశంలో ఉన్న జనాభాలో కూడా ఎంత అనుకున్నాం, 1/3 ఆఫ్ ది పాపులేషన్ ఇస్ కవర్డ్ బై ది స్కూల్ చిల్డ్రన్. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాల్సిన అవసరం ఎంతైనా ప్రతి ఒక్కరికి ఉంది. నాట్ ఓన్లీ పేరెంట్స్, ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ బిలాంగ్స్ టు పేరెంట్స్, health department and school teachers also. So everybody has to play a major role in promoting the health of the school children. Okay, so let everyone welcome back to the Vichita Rajkumar online classes for the MPSW medical and health related videos. Today I would like to continue the class on school health services. Okay, స్కూల్ హెల్త్ కాన్సెప్ట్ అండ్ ఆబ్జెక్టివ్స్ కాంపనెంట్స్. ఓకే, సమాజ ఆరోగ్యంలో పాఠశాల ఆరోగ్యం ఒక ముఖ్యమైన అంశం. ఓకే, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్కూల్ హెల్త్ పాఠశాల ఆరోగ్య సేవల ముఖ్య ఉద్దేశం పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపరచుట, సంక్రమణ వ్యాధులను ఇతర జబ్బులను అరికట్టుట, వ్యాధితో ఉన్న పిల్లలను త్వరగా గుర్తించి వారికి సకాలంలో చికిత్స ఇచ్చి సమస్యలకు తదుపరి చర్యలు అందించాలి. వారి లోపములను గుర్తించి వారి యొక్క హెల్త్ను శ్రద్ధగా గమనించాలి. హెల్త్ కాన్షియస్నెస్ అంటే వారి యొక్క ఆరోగ్యం వారికి ఎంత ప్రాధాన్యమైనదో వాళ్ళకు తెలుసుకునేలా వాళ్ళకు అలవర్చుకునేట్లు వారికి తోడ్పడాలి. ఆరోగ్యవంతమైన పరిసరలను కల్పించాలి. సో ఇవన్నీ కూడా పాఠశాల ఆరోగ్య సేవల యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, ఆల్రెడీ నేను క్లాసెస్లో డిస్కస్ చేశాను కాబట్టి నౌ ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ ద అగైన్. సో దట్స్ ద రీజన్ బ్రీఫ్లీ ఐ am రీడింగ్. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ద కాంపనెంట్స్. ఓకే, ఆబ్జెక్టివ్స్ అంటే అర్థమైపోయింది కదా. అసలు స్కూల్ హెల్త్ సర్వీసెస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనుకున్నాం. పిల్లల యొక్క ఆరోగ్యం మెరుగుపరచుట, వాళ్ళ యొక్క వ్యాధులను అరికట్టుట లేదా నివారించుట, వాళ్ళలో ఉన్న సమస్యను త్వరగా గుర్తించి ట్రీట్మెంట్ ఇచ్చి ఒకవేళ ఇంకా అవసరమైతే వేరే హాస్పిటల్కి అందించేలా మనం ఏర్పాటు చేయాలి. వాళ్ళ లోపంలో వాళ్ళే గుర్తించి వారి యొక్క హెల్త్ని శ్రద్ధగా గమనించేలా ఏర్పాటు చేసుకోవాలి లేదా వారికి అవగాహన కల్పించాలి. వారి యొక్క ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో వాళ్ళకి అలవర్చుకునేట్లు తోడ్పడాలి.
ఆరోగ్యవంతమైన పరిసరాలను కూడా వాళ్ళు అందుబాటులో ఉండే విధంగా లేదా ఆ యొక్క పరిసరాలను కల్పించేటట్లు మనం ప్రోత్సహించాలి. ఇవన్నీ మన యొక్క హెల్త్ సర్వీసెస్ అంటే పాఠశాల ఆరోగ్య సేవలు ఎందుకు రన్ చేయాలి, వారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో మనం తెలుసుకున్నాం. ఓకే, కాంపనెంట్స్ అంటే ఈ యొక్క స్కూల్ హెల్త్ సర్వీసెస్లో ఏమేమి కాంపనెంట్స్ ఉంటాయి మనం తెలుసుకుందాం. ఆరోగ్యవంతమైన స్కూల్ పరిసరాలు మనం డిస్కస్ చేసుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఏంటిది? సేఫ్ వాటర్ సప్లై కానీ, కంపౌండ్ కలిగిన కానీ స్కూల్స్ కానీ, ప్రమాదాలు జరిగిన పరిసరాలు కానీ, శానిటరీ ఆర్ లెట్రిన్స్, కంఫర్టబుల్ ఫర్నిచర్స్, గాలి వెలుతురు కలిగిన క్లాస్ రూమ్స్, ఇవన్నీ కూడా ఆరోగ్యవంతమైన స్కూల్ పరిసరాలు. అదేవిధంగా స్కూల్లో ఆటలు, వినోదములు ఏ విధంగా ప్రతి నిమిషము ప్రతి అవర్స్ కూడా నాట్ ఓన్లీ గివింగ్ ద టైమ్ ఫర్ ది ఎడ్యుకేషన్, సమ్టైమ్స్ వీ హ్యావ్ టు గివ్ ద relief from the stress. So in that we have to provide the separate classes for the drill and playing games and all. ఓకే, ఇవన్నీ మన ప్రతిసారి ఎప్పటికీ చదవడం అనే కాకుండా వాళ్ళ యొక్క స్ట్రెస్ని కానీ, వాళ్ళ యొక్క బోరింగ్నెస్ కానీ, వాళ్ళ యొక్క అన్నీ కూడా ఎంజాయ్ చేయడానికి మనం అంటే ఒక సపరేట్ పీరియడ్స్ అనేవి డ్రిల్ పీరియడ్స్ లాగా ప్రొవైడ్ చేసినట్టయితే వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా ఎంజాయ్ చేసి అదేవిధంగా ఫిజికల్గా మెంటల్గా డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా? అదేవిధంగా ఆడడానికి కావాల్సిన ప్లే గ్రౌండ్ అనేది అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. ఇండోర్ గేమ్స్ ఆటకు సపరేట్ ప్లేస్ ఉండాలి. పిల్లలకి ఇష్టాలను అనుసరించి ఆటలు ఆడడానికి ప్రోత్సహించాలి. మనకి ఇష్టమున్న వాటి మీద కానీ, పేరెంట్స్ యొక్క ఇష్టమున్న గేమ్స్ మీద ఎంకరేజ్మెంట్ కాకుండా వాళ్ళకి ఏ ఆట అంటే ఇష్టమో అలాంటి మీద ప్రోత్సహించాలి. మెంటల్ హెల్త్ అంటే పాజిటివ్ ఆలోచించడం, సరిగ్గా అర్థం చేసుకోవడం, ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచించకుండా మంచి ఆలోచనతోటి మంచి పద్ధతిగా అలవర్చుకోవడం, ఏది చెప్పినా కూడా మంచిగా ఆలోచించుకొని దాన్ని ఒక మంచి వేలో ఫాలో అయ్యే విధంగా ఇతరులతో కలిసిమెలిసి ఉండడం, ఇతరులతో మంచి సంబంధాలను కలిగి ఉండడం. ఓకే, ఏ ప్రాబ్లం వచ్చినా మన యొక్క శక్తి సామర్థ్యాలతో దాన్ని సున్నితంగా క్లియర్ చేసుకోవడం, ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా కూడా అడ్జస్ట్ అయ్యి అర్థం చేసుకొని సర్దుబాటు కలిగి ఉండే గుణం కలిగి ఉండాలి. ఓకే, ఇవన్నీ కూడా మనం ఇవన్నీ ఉన్నట్టయితే మనం సమాజంలో మంచి ఆరోగ్యం కలిగిన వ్యక్తులుగా మనం ఉంటాం. కాబట్టి మన జీవితం ముఖ్యంగా ఈ జనరేషన్లో ఎవ్రీబడి సఫరింగ్ విత్ ద మెంటల్ ఇల్నెస్ ఆర్ మెంటల్ డిజార్డర్స్. అంటే మనలో ఉన్న మనకి స్ట్రెస్ఫుల్ లైఫ్కి, ఒక స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్కి చాలా మిస్అండర్స్టాండింగ్స్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ సతమవుతున్నారు. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఇతరులతో అంటే సరైన దెర్ ఈస్ నో ఇనఫ్ టైమ్ టు షేర్ దేర్ ప్రాబ్లమ్స్. కాబట్టి ఒక మంచి సమయం అనేది లేకపోవడం వల్ల వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని కానీ వాళ్ళ యొక్క ఇతరులతో షేర్ చేసుకొని ఇతరులతో మాట్లాడుకునే అవకాశం కూడా లేకపోవడం వల్ల చాలా సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి. కాబట్టి మనకంటూ ఒక మంచి టైంని సెలెక్ట్ చేసుకుని ఆ టైంలో మన యొక్క ప్రాబ్లమ్స్ను క్లియర్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశంగా ఉన్నట్టయితే సో నోబడి విల్ సఫర్ ఎస్పెషల్లీ ఫర్ ది మెంటల్ డిజార్డర్స్ అండ్ మెంటల్ ఇల్నెస్. ఓకే, ఈ విధంగా ఉన్నట్టయితే ప్రతి ఒక్కరు హాయిగా ఆనందంతో అందరి ఫ్యామిలీస్తో హ్యాపీగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రత్యేక సమయాన్ని మంచి ఫ్యామిలీతో ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకొని అన్ని క్లియర్ అయ్యే విధంగా ఉన్నట్టయితే ఎవ్రీబడి విల్ ఎంజాయ్ విత్ ఏ బ్యూటిఫుల్ మెంటల్ హెల్త్ ఇన్ ద కంట్రీ. ఓకే, ఇవన్నీ కూడా మన జీవితంలో సాధింపగల ప్రధాన కార్యములను గుర్తించాలి. అదేవిధంగా టీచర్స్ కూడా తోడ్పడాలి. స్కూల్లో ఇచ్చే పనిష్మెంట్స్ల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది చాలా సెన్సిటివ్గా ఉంటారు. ఒక పేరెంట్స్ ఎందుకు చెప్తున్నారు, స్టూడెంట్స్ ఎందుకు ఫాలో అవ్వాలి, అందులో టీచర్స్ యొక్క రోల్ ఏంటిది, పేరెంట్స్ యొక్క రోల్ ఏంటిదో అర్థమయ్యే విధంగా వాళ్ళకి అన్ని విషయాల్లో చెప్పాలి. ఎస్పెషల్లీ టీనేజ్ వయసులో కూడా పేరెంట్స్ ఎందుకు ఇంత ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వాళ్ళని అన్ని విధాలుగా కరెక్ట్ చేస్తున్నారో తెలుసుకోగలిగేంత కెపాసిటీ టీచర్స్కి ఉండాలి. అదేవిధంగా అర్థం చేసుకునే కెపాసిటీ పిల్లలకు వచ్చే విధంగా టీచర్స్ బోధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నెక్స్ట్ వన్ హెల్త్ ఎడ్యుకేషన్, ఆరోగ్య విద్యా బోధన. పిల్లలు సరైన పద్ధతులు లేకపోవడం వల్ల, సరైన ఆచరణ ఫాలో అవ్వడం ద్వారా హానికరమైన అలవాట్లు ఒకే ఫ్రెండ్స్తో కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి ప్రజలకు అలాగే పిల్లలకి అనేక రకాలుగా ఆరోగ్య విద్యా బోధన చేయాలి. ఒక ఉత్తమమైన ఆరోగ్య విజ్ఞానం అని పిల్లలు కలిగించినట్లయితే వాళ్ళు మానసికంగా భౌతికంగా ఎదిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ ఇక్కడ స్కూల్ చిల్డ్రన్స్కి ఏమేమి అవసరం, వ్యాధి నిరోధక టీకాల గురించి, సేఫ్ వాటర్, ప్రివెన్షన్ కంట్రోల్ ఆఫ్ హౌస్ ఫ్లైస్, మస్కిటోస్, సెక్షువల్ హైజీన్, పాపులేషన్ కంట్రోల్, ఇవన్నిటి గురించి కూడా టీచర్స్కి అదేవిధంగా ఏఎన్ఎంస్కి అదేవిధంగా పేరెంట్స్కి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే నేటి బాల రేపటి పౌరులు అనుకున్నాం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు స్ట్రాంగ్గా బలంగా అన్ని విధాలుగా ఉన్నట్టయితే రేపు ఫ్యూచర్లో కూడా వారి యొక్క మంచి జనరేషన్ ఇవ్వగలుగుతారు. కాబట్టి మంచి ఒక ఎలాంటి కాంప్లికేషన్స్లో ఒక మంచి సొసైటీని ఈ యొక్క నెక్స్ట్ తరానికి ఇవ్వగలుగుతారు. కాబట్టి పిల్లల యొక్క ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. స్కూల్లో వ్యాధుల ప్రమాదాలను నివారించుట, ముఖ్యంగా షెడ్యూల్ ప్రకారం ఇమ్యునైజేషన్ ఇవ్వాలి. ఒకవేళ డ్రాప్అవుట్స్ ఉన్న పిల్లలు ఎందుకు తీసుకోలేదు అవన్నీ చెక్ చేసి ప్రతి ఒక్క స్టూడెంట్స్కి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ అనుకున్నాం. కాబట్టి ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీలో వాళ్ళకి
ఎగ్జామినేషన్ చేసి వాళ్ళకి ఏమేమి ఇన్ఫర్మేషన్ అవసరం ఉంది, ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కంపల్సరీగా వీ హ్యావ్ టు మెయింటైన్ ఈ ఇండివిజువల్ రికార్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అవైలబుల్ ఇన్ ద క్లాస్ రూమ్. ఓకే, లేదా స్కూల్లో అవైలబుల్గా ఉన్నట్టు ఏదైనా ప్రమాదాలు సంభవించినట్టయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఒక్కొక్క వైద్య సదుపాయం అవసరమని ఎవరెవరికైతే వైద్య సహాయం అవసరమో గుర్తించి వెంటనే టీచర్స్కి, క్లాస్ టీచర్స్కి, క్లాస్ లీడర్స్కి వెంటనే గుర్తింపగలిగేటట్లు మనము వాళ్ళకి అవకాశాలు అవేర్నెస్ కలిగి ఉండి ఇవ్వగలగాలి. ఒక స్కూల్లో ప్లే గ్రౌండ్ బిల్డింగ్ క్షేమంగా ఉందా, ఏదైనా ప్రమాదాలు జరిగితే వాటిని మరమ్మతులు రిపేరింగ్ చేయించి ఫ్యూచర్ అలాంటి ఏమి కాంప్లికేషన్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా స్కూల్ యాజమాన్యం అందులో ఉన్న వర్కర్స్ కూడా తెలియజేయాలి. నెక్స్ట్ వన్ ఇస్ వైద్య పరీక్ష, మెడికల్ చెకప్స్ ఆల్రెడీ మనం అనుకున్నాం. ఓకే, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు అండర్గోన్ ఫర్ ద మెడికల్ ఎగ్జామినేషన్స్. ఎందుకంటే స్టార్టింగ్లో తెలిసినట్టయితే ఫ్యూచర్లో వాళ్ళకి ఇలాంటి కాంప్లికేషన్స్ రాకుండా మనం ముందుగానే సరైన సమయంలో ట్రీట్మెంట్ ఇచ్చినట్టయితే ఏ చైల్డ్ కూడా ఇతర కాంప్లికేషన్స్ సఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి బడిలో చేరిన వెంటనే వైద్య పరీక్షలు కంపల్సరీ చేయించాలి. ఓకేనా, ఫస్ట్ అడ్మిషన్ తర్వాత ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి చెక్ చేయించేలా చూసుకోవాలి. ఇనిషియల్ ఎగ్జామినేషన్స్, రొటీన్ ఎగ్జామినేషన్, క్లినికల్ ఎగ్జామినేషన్స్ అనేవి 3 రకాల ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయి. ఇనిషియల్ అంటే స్టార్టింగ్ వాళ్ళకి హిస్టరీ, కేర్ఫుల్ హిస్టరీ, ఫిజికల్ ఎగ్జామినేషన్, హెడ్ టు ఫుట్, హియరింగ్ వినగలుగుతున్నాడా, చూడగలుగుతున్నాడా, మాట్లాడగలుగుతున్నాడు, ఇవన్నీ అంటే స్కిల్స్ చూడగలగాలి. రీడింగ్ స్కిల్స్, హియరింగ్ స్కిల్స్, స్పీచింగ్ స్కిల్స్. ఓకే, నెక్స్ట్ రొటీన్ ఎగ్జామినేషన్ బ్లడ్, యూరిన్, స్టూల్ ఎగ్జామినేషన్స్. ఓకేనా, ఏమన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నట్టయితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి, ఒకవేళ ఫైండ్ అవుట్ చేసినట్టే మనం ఈజీగా ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని. అదేవిధంగా క్లినికల్ ఎగ్జామినేషన్ అంటే అసెస్మెంట్, న్యూట్రిషనల్ అసెస్మెంట్, ఏమైనా పోషకాహార లోపాలతో సఫర్ అవుతున్నట్టయితే వెంటనే వీ హ్యావ్ టు అడ్వైజ్ టు టేక్ ద ఎగ్జామినేషన్ ఫర్ ది ఫీకల్ మ్యాటర్స్ టు ఐడెంటిఫై ద ఇంటెస్టైనల్ పారాసైటిస్. నులు పురుగులు అలా ఉన్నట్టయితే కడుపులో అవి తినేస్తాయి కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎనిమిక్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎనిమిక్గా ఉండటం ఆటోమేటిక్గా పిల్లలు పోషకాహార లోపాలతో ఎనిమిక్గా సఫర్ అవుతూ ఉంటారు. ఓకేనా, అదేవిధంగా ట్యూబర్క్యులర్ టెస్టింగ్, రికార్డింగ్ ఆఫ్ హైట్ అండ్ వెయిట్ వీ హ్యావ్ టు చెక్ ఇట్ ఫర్ ఎవ్రీ ఇయర్. నెక్స్ట్ వన్ ఇస్ వీళ్ళంతా తల్లిదండ్రులకు అట్టి సమయంలో పిల్లల దగ్గర ఉండేటట్లు చూడాలి. టీచర్స్కి, ఆఫీస్ స్టాఫ్కి, మెడికల్ కాలేజ్ కూడా మెడికల్ చెకప్స్ కూడా చేయించాలి. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ చెకప్స్ విషయంలో తల్లిదండ్రులు కంపల్సరీగా స్టూడెంట్స్ దగ్గరే ఉండి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఒకవేళ స్టూడెంట్స్కి పేరెంట్స్కి తెలియకపోతే వాళ్ళ సమక్షంలో తెలిసినట్టయితే ఇంకా ఎక్కువ కేర్ తీసుకోగలుగుతారు. కాబట్టి ప్రతి ఒక్క విషయం స్టూడెంట్స్కి లేదా పిల్లలకు సంబంధించిన ప్రతి ఒక్క విషయం పేరెంట్స్ కూడా తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ ఒక సమయంలో పేరెంట్స్ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. నెక్స్ట్ ఉంది స్కూల్ లంచ్ ప్రోగ్రామ్, మధ్యాహ్న భోజనం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఇక్కడ ఒక పూటైనా పిల్లలు కడుపు నిండా ఆహారం తినాలి. ఎవరైతే ఆకలితో అలమట అవుతున్నారో వారిని విముక్తి చేయాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరికి అన్నము అందుబాటులో ఉండాలి. అదేవిధంగా వాళ్ళు స్కూల్కి వచ్చే విధంగా చూడాలి. వారి యొక్క అక్షరాస్యత రేటును పెంచాలి, అటెండెన్స్ రేటు పెంచాలి. ఓకే, ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, శ్రద్ధగా విద్యాభ్యాసం చేయవాలన్నా వారి కడుపున ఆకలినే ఉండరాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ వయసులో ఎడ్యుకేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీవన్. ఓకే, కాబట్టి ఓకే ఎడ్యుకేషన్ అందరికీ ఉండాలంటే కంపల్సరీ ఏం చేయాలి, ఫస్ట్ ఎవ్రీబడి హ్యాస్ టు గెట్ ద ప్రాపర్ ఫుడ్ అకార్డింగ్ టు దర్ ఏజ్. కాబట్టి వాళ్ళ వయసుకి ఎంత ఆహారం అవసరమో అంత ఆహారం ఇచ్చేలా గవర్నమెంట్ స్కూల్ లంచ్ ప్రోగ్రామ్ లాగా ప్లాన్ చేస్తుంది. కాబట్టి ప్రతి స్కూల్లో స్కూల్ లంచ్ అంటే మధ్యాహ్న భోజనం ఉండేలా చూడాలి. పిల్లలు దినమునకు కనీసం ఒక్క పూటని కడుపు నిండా ఆహారం తీసుకున్నట్టయితే వాళ్ళకి అన్ని విధాలుగా ఫిజికల్గా, మెంటల్గా ఎదుగుదల అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, కాబట్టి స్కూల్ యాజమాన్య కమిటీ మెంబర్స్ వాళ్ళు తీసుకునే డైట్ ఎలా ఉంది, రిపీటెడ్గా ఉందా, బ్యాలెన్స్డ్గా ఉందా లేదా చెక్ చేయగలగాలి. ఓకే, ఈ విధంగా ఇచ్చినట్టయితే ఆటోమేటిక్గా స్టూడెంట్స్ అనేవాళ్ళు కంపల్సరీ స్కూల్కి వస్తారు. ఆటోమేటిక్గా స్కూల్ యొక్క అటెండెన్స్ పెరుగుతుంది, వాళ్ళ యొక్క లిటరసీ రేట్ పెరుగుతుంది. పిల్లలు కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా మంచిగా ఏంటిది ముందడుగులో ఉంటారు. ఓకే, నెక్స్ట్ వన్ ఇస్ ట్రీట్మెంట్ అంటే చికిత్స పర్యవేక్షణ. ఇఫ్ డిసీజ్ ఎవరైనా వ్యాధితో బాధపడుతున్నట్టే ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఒకవేళ ఇంకా సీరియస్గా ఉన్నట్టయితే వెంటనే వేరే హాస్పిటల్కి రిఫర్ చేయాలి. దేనికోసం, ఒక మంచి ట్రీట్మెంట్ కోసం. నెక్స్ట్ వన్ డెంటల్ హెల్త్. కాబట్టి ఆల్రెడీ మనం తెలుసుకున్నామండి, చిన్నపిల్లలు ఎస్పెషల్గా చాక్లెట్స్, క్రీమ్స్, బిస్కెట్స్ ఇవన్నీ తినే అలవాట్లు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పిల్లలు తినడం వల్ల ఆ యొక్క స్టిక్కి ఉన్న అదంతా కూడా ప్రోడక్ట్ అనేది పళ్ళు కత్తుకొని పోయి ఉండడం వల్ల సూక్ష్మజీవులు ఆమ్లంలను రిలీజ్ చేసి ఆమ్లంలు అనేవి పళ్ళకున్న పింగాన్ని తినివేస్తాయి. ఆ విధంగా గుంటలు పడడం, పుచ్చిపళ్ళు రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి పిల్లలకు అనేక రకాలుగా మంచి అలవాట్ల గురించి మనం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. ఓకే,
అదేవిధంగా ఎవరైనా వ్యాధితో బాధపడుతున్నట్టయితే డెంటిస్ట్, పళ్ళను చూసే డాక్టర్ డెంటిస్ట్ అంటారు. డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునేలా మనం ఏర్పాటు చేయాలి. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐ హెల్త్ సర్వీసెస్. కాబట్టి కంటిలోని సమస్యలను గుర్తించగలగాలి. అదేవిధంగా డాక్టర్ అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలి. సకాలంలో వైద్యం, సర్వేంద్రియాన నయనం ప్రధానం అనుకున్నాం. కాబట్టి మనం ఏది లేకపోయినా పర్లేదు, కానీ కళ్ళు లేకపోతే మనం ఒక్క నిమిషం కూడా మనం భరించలేం. కాబట్టి కళ్ళు అనేవి చాలా జాగ్రత్త, చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఐస్ని చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఐకి సంబంధించిన ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ కానీ, క్యారెట్స్ కానీ, తర్వాత తోటకూర కానీ, పళ్ళు, అదేవిధంగా ఎగ్, మిల్క్ ఇవన్నీ కూడా తీసుకోవడం ద్వారా మనము ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నట్టయితే ముందుగానే మనం నివారించగలుగుతాము. అదేవిధంగా విటమిన్ ఏ సొల్యూషన్ ద్రావణం అనేది 9 నెలలు నిండినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ప్రతి 6 నెలలకు ఒకసారి 9 డోసెస్ ప్రతి చైల్డ్ తీసుకునేలా మనం ఏర్పాటు చేయగలం. 9 నెలలు నిండినప్పటి నుండి 5 సంవత్సరాల వరకు ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి తీసుకునేలా మనం చూసుకోవాలి. టు ప్రివెంట్ ద బ్లైండ్నెస్ ఆర్ టు ప్రివెంట్ ద ఐ రిలేటెడ్ డిజార్డర్స్. ఓకే. నెక్స్ట్ ఉంది అంగవైకల్యం పిల్లల గురించి శ్రద్ధ. కాబట్టి అంగవైకల్యం ఉన్న పిల్లలు కూడా మనము ఫిజికలీ మనము హ్యాండిక్యాప్ అనట్లేదు, మనం ఏంటిదంటే ఛాలెంజ్, అంటే దోస్ పీపుల్ ఆల్సో ఈక్వల్ టు నార్మల్ పీపుల్. వాళ్ళు కూడా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఏమంటున్నారు, ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ అనుకున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మనం ఎప్పుడు తక్కువ చూపు చూడకూడదు. వాళ్ళు కూడా మనతో ఇన్వాల్వ్ అయ్యి మన దాంట్లో అన్నిట్లో పాలు పంచుకునేలా మనం వాటిని అన్ని విషయాల్లో వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. ఓకే. సో దిస్ ఈస్ అబౌట్ ది introduction and object components of the school health services. Okay, video. Hi to all, welcome back to the online classes for the MPHW group. I am Vista Rajkumar. I am from KGB with Ondar, Manchal district, MS Nursing faculty. Today I would like to discuss the subject of the pediatric child health nursing, పిల్లల ఆరోగ్య పరిచర్య సబ్జెక్ట్లో స్కూల్ హెల్త్ అసెస్మెంట్ అండ్ రెగ్యులర్ చెకప్స్ డిస్కస్ చేసుకుందాము. ఓకే. సో ఈ క్లాసులో నేను ఇంతకుముందు డిస్కస్ చేయలేదు, బట్ దిస్ ఈజ్ ఆల్సో ఓవరాల్ కామన్ ఆబ్జెక్టివ్స్ ఫర్ ది స్కూల్ హెల్త్ సర్వీసెస్. దట్ ఈస్ ద రీజన్ ఐ డోంట్ వాంట్ టు టేక్ ద క్లాస్ ఇన్ బ్రీఫ్. ఓకే. ఈ క్లాస్ అనేది ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా కానీ టాపిక్ ఈస్ డిఫరెంట్ బట్ మీనింగ్ ఈజ్ సేమ్ ఓన్లీ. సో దట్ ఈస్ ద రీజన్ ఐ ప్లాన్ టు లైక్ దిస్. సో డ్యూ టు మై బిజీ షెడ్యూల్ ఐ ప్లాన్ టు లైక్ దిస్. ఓకే. సో try to understand this notes. If you have any doubts you can keep on comment box. So let me see the one by one. Okay, health assessment is nothing but health is nothing but the ఆరోగ్యం, అసెస్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఎవాల్యుయేషన్, అంటే అంచనా వేయడం. పిల్లల యొక్క ఆరోగ్యం ఏ విధంగా అంచనా వేస్తాం, అదేవిధంగా రెగ్యులర్ చెకప్స్ అంటే క్రమంగా పరీక్షలు. ఓకే. పాఠశాల పిల్లల ఆరోగ్యంను ఏ విధంగా మదింపు కట్టుట లేదా అంచనా వేయడం, మరి అదేవిధంగా క్రమంగా పరీక్షలు. ఓకే. సో ముఖ్యంగా ఏంటంటే హెల్త్ అసెస్మెంట్ పాఠశాలలో స్టూడెంట్స్కే కాక టీచర్స్ కూడా అంచనా వేయాలి. ఈ అసెస్మెంట్లో ముఖ్యంగా ఏ విధంగా ఉన్నాయంటే పీరియాడికల్ మెడికల్ ఎగ్జామ్. పీరియాడిక్ అంటే రెగ్యులర్గా మనం ఏమనుకున్నాం లాస్ట్ క్లాస్లో, ఎట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రీ అండ్ ఎవ్రీ 4 years, దెర్ ఆఫ్టర్ ఎవ్రీ 4 years అనుకుంటే స్టార్టింగ్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో స్కూల్లో ఆ యొక్క స్టూడెంట్ కంపల్సరీగా వీ హ్యావ్ టు మెయింటైన్ ద సపరేట్ రికార్డ్ ఫర్ ది ఇండివిజువల్, అంటే వ్యక్తిగతంగా వాళ్ళ యొక్క రిజిస్టర్ని మెయింటైన్ చేస్తూ ఉండాలి. తర్వాత ప్రతి 4 yearsకి ఒకసారి మెయింటైన్ చేయాలి. సో దిస్ ఈస్ ఎవ్రీ పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే మొదట చేయి పరీక్ష పూర్తి స్థాయిలో ఉండాలి. కంప్లీట్గా వీ హ్యావ్ టు టేక్ ద కంప్లీట్ హిస్టరీ ఫ్రమ్ ది స్టూడెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఫిజికల్ ఎగ్జామినేషన్ హెడ్ టు టూ. సో ఎవ్రీథింగ్ వీ హ్యావ్ టు రూల్ అవుట్. ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్ విల్ బి దర్, ఇట్ ఈస్ ఈజీ టు కరెక్ట్ అండ్ ఈజీ టు గెట్ ద ట్రీట్మెంట్ ఇన్ ప్రాపర్ వే. కాబట్టి మొదట చేయి పరీక్ష అనేది పూర్తి స్థాయిలో ఉండాలి. ఏదో ఫార్మాలిటీ ప్రకారం అలా కాకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ how the doctor will do the physical exam. In that way we have to make the students to do the all examination in proper way. It's clear. ఇందులో ఏముంటాయంటే వారి చరిత్ర తీసుకున్నట, భౌతిక పరిస్థితి, ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే విజన్ చూడడం, హియరింగ్ అంటే వినడం, స్పీచ్ అంటే మాట్లాడడం. సో హౌ వీ కెన్ అసెస్ దీస్ 3 ways. సో వీ హ్యావ్ టు గివ్ ద బుక్ టు ద స్టూడెంట్స్ వెదర్ ద స్టూడెంట్ ఈస్ రీడింగ్ or not, so we have to tell the some of the spell out. So we have to tell the some of the words. We have to ask the students to get the spell out this like a school. So spelling of the school or spelling of the environment, like that we have to test the hearing capacity. And next one is the speech. You have to ask whatever you like we have to spell APPLE, like what it is called as, like that we have to get the answer from the students in the form of mouth. Okay, it's clear. So based on this we can assess the hearing test, vision test and speech test. So based on this easily we can get the solution from the students. Okay,
So based on the next we have to go for the blood, urine and stool examination to assess the nutritional assessment and పోషకాహారంగా హెల్దీగా ఉన్నారా లేదా, whether the patient may whether the student may have the blood disorders or urinary infections or ఏది లైక్ ఏ వామ్ ఇన్ఫెస్టేషన్, నులి పురుగులు నట్టలు అంటాం కదా, ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నాయేమో రూల్ అవుట్ చేయడానికి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది ఉపయోగపడుతుంది. అందుకని సో వీ హ్యావ్ టు అడ్వైజ్ ద స్టూడెంట్స్ టు గో ఫర్ ద బ్లడ్, యూరిన్ అండ్ స్టూల్ ఎగ్జామినేషన్. ఓకే. అండ్ నెక్స్ట్ వన్స్ ఉపాధ్యాయులు ఆరోగ్య పరీక్షలు సహాయపడాలి. కాబట్టి వెన్ యూఆర్ డూయింగ్ ద ఎగ్జామినేషన్స్ వీ హ్యావ్ టు టేక్ ద హెల్ప్ ఫ్రమ్ ది పేరెంట్స్ యాజ్ వెల్ as టీచర్స్ ఆల్సో. ఓకే. So what we have to do, we have to take the history from the students as well as we have to take the height, weight and vision with the help of the Snellen chart. Okay, we have to cover the left guide and we have to ask the students to read the ABC or otherwise different ways. We have to keep the like how we will go to the hospital. So in the hospital also how the doctor will also read this way and find out the route or way like that. Okay. అంటే మనం కంటి డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు అమ్మ రూట్ ఎటు వెళ్ళాలి, ఇటు మార్గం ఎక్కడుంది, ఇక్కడ దీన్ని ఏమంటారు అంటే కొన్ని అంటే ఒక ఐని కవర్ చేస్తూ ఇంకొక ఐతో చదవాలి, ఇంకొక ఐని కవర్ చేసి ఇంకొక ఐతో చదవాలి. అంటే దీన్ని ఒక క్వశ్చన్ కనిపించేదాన్ని ఏమంటే స్టెల్నల్ చార్ట్ అంట. సో బేస్డ్ ఆన్ ద స్టెల్నల్ చార్ట్ వీ హ్యావ్ టు టెస్ట్ ద విజన్ టెస్ట్. ఓకే, ఇట్స్ క్లియర్ టు ఎవ్రీవన్. ఓకే, ఇవన్నీ కూడా ఏంటి పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్. ఓకే, పీరియాడికల్ మెడికల్ ఎగ్జామినేషన్ చేయడం ద్వారా we can assess the health status of the students. It's clear. Next one is school personnel. Personnel is what is the differentiation between the person and person అంటే ఒకరు అయితే పర్సన్ అంటారు, గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక సిబ్బందిగా ఉన్న వాళ్ళని ఇద్దరు లేక ముగ్గురు అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళే పర్సోనల్ అంటారు. ఓకేనా. సో దిస్ ఈస్ ద డిఫరెన్షియేషన్ బిట్వీన్ ద పర్సన్ అండ్ పర్సోనల్. ఓకే, ఇక్కడ ఏంటిది పాఠశాలలో పనిచేసే సిబ్బంది కూడా అందరూ కూడా టీచర్స్ యాజ్ వెల్ ఇతర స్టాఫ్ కూడా ఆరోగ్య పరీక్షలు చేయించాలి. ఓకేనా. అదేవిధంగా సార్ హియర్ ద వాట్ వీ హ్యావ్ టు డే ఇన్ ద మార్నింగ్ ఇట్ సెల్ఫ్ ద టీచర్ హ్యాస్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈచ్ స్టూడెంట్స్. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ది టైమ్ ద స్టూడెంట్స్ విల్ స్పెండ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఓన్లీ. సో దట్ ఈస్ ద రీజన్ యాజ్ ఎ క్లాస్ టీచర్ షీ హ్యాస్ టు ఐడెంటిఫై, షీ హ్యాస్ టు ఇన్స్పెక్ట్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ ది ఈచ్ ఇండివిజువల్. కాబట్టి క్లాస్ టీచర్ అనే వారికి ఎక్కువ టైం అనేది క్లాస్ రూమ్లో ఉంటుంది. కాబట్టి క్లాస్ టీచర్ వ్యక్తిగతంగా ఒక్కొక్క స్టూడెంట్స్ని వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ని రూల్ అవుట్ చేయడానికి అవకాశం అనేది దొరుకుతుంది. కాబట్టి చూడాల్సిన అవసరం క్లాస్ టీచర్స్కి ఉంది. సో ఏమేమి చూడాలో మనం చూద్దాం. టీచర్ పిల్లలకు దగ్గరగా ఉండే వ్యక్తి కాబట్టి పిల్లలను రోజు గమనించాలి. పిల్లల్లో వచ్చే మార్పులు ఇట్ మే బీ when she will get the second sexual characteristic, that time she will develop different physiological changes and psychological changes also, like she may have the age tendency, like she will always show the attraction towards the opposite sex. That is a like a age related problem. It's not a problem, it's like a changes. But we have to advise, we have to give the awareness like related what are the changes will be there at the time of సెకండ్ సెక్షువల్ క్యారెక్టరిస్టిక్స్. ఓకే, పిల్లలకు అవగాహన కల్పించాలి. ఓకే, ఒక ప్యూబర్టీ యుక్త వయసు వచ్చిన తర్వాత ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి, దానివల్ల ఎలాంటి తొందరపాటు కానీ, సిగ్గుపడడం కానీ, బిడియం కానీ, ప్రైవసీగా ఉండడం కానీ, ఒక అందరితో ఫ్రీగా ఉండలేకపోవడం కానీ, ఆపోజిట్ సెక్స్ చూడగానే కొంచెం అట్రాక్షన్ రావడం, వాళ్ళని ఎక్కువ చూడాలనిపించడం, ఇలాంటి కొన్ని కామన్ థింగ్స్ అనేవి ఉంటాయని వాళ్ళ పిల్లలకు చెప్పగలిగారు. ఓకే, దీనివల్ల బాధపడాల్సిన అవసరం కానీ, టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ ఉండలేదని చెప్పాలి. ఓకే, వాళ్ళ ప్రవర్తనలో మార్పులు కానీ, వ్యాధితో బాధపడే వారిని, సరైన పెరుగుదల అభివృద్ధి లేని వారిని గమనించే అంశంలో అన్ని గమనించి టీచర్స్ అనేవాళ్ళు యాజమాన్యం ద్వారా మెడికల్ ఆఫీసర్స్కి తెలియజేయాలి. ఓకే, అదేవిధంగా ఏమేమి చేంజెస్ ఉన్నాయో చూద్దాం. సాధారణంగా లేని ముఖ కలుగులు కాబట్టి ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అనుకున్నాం. కాబట్టి మన ఫేస్లో ఏమేమి కనిపిస్తాయో అవన్నీ కూడా మన మనసులో ఏమైతే ఉంటుందో అవన్నీ కూడా మన ఒక ఫేస్ ద్వారా మనం ఎక్స్ప్రెషన్స్ అనేవి చూపిస్తాం. ఓకేనా. కాబట్టి తాత్కాలిక జబ్బు కానీ, లక్షణాలు కానీ, గొంతు నొప్పి, మెడ బిగుసుకొని పోవటం, కళ్ళు ఎర్రబడటం, ఒకే వణుకు కానీ, జ్వరం కానీ, శరీరం యొక్క నొప్పులు కానీ, పేలు, ఒక విరోచనాలు, దగ్గు, తుమ్ములు, వాంతి, వికారము, తలనొప్పి, చర్మ వ్యాధులు, గజ్జి, రింగ్ వామ్స్. వామ్ అంటే ఒక దురదలాగా వస్తుంది. ఓకేనా. నులు పురుగులు అంటే పురుగుల ద్వారా. రింగ్ అంటే రింగ్ షేప్లోనే ఉంటుంది కాబట్టి రింగ్. మనకు ఆటలో ఆడడంలో ఆసక్తి లేకపోవడం. సో ఇవన్నీ కూడా కొంతమంది పిల్లలు ఇలాంటి లక్షణాలు ఉండవచ్చు. కాబట్టి ఒక టీచర్స్గా యూ హ్యావ్ టు ఐడెంటిఫై ద ప్రాబ్లమ్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్. కాబట్టి వ్యక్తిగతంగా వాళ్ళ ప్రాబ్లం ఏందో తెలుసుకొని వాళ్ళు ఏ వయతో బాధపడుతున్నారో, ఇవన్నీ ఉండాలని రూల్ కాదు, ఇవన్నీ ఉండకూడదని రూల్ కాదు. కాబట్టి కంపల్సరీగా ఇవన్నీ కామన్ థింగ్సే. కాబట్టి వీ డోంట్ టేక్ యాజ్ సిల్లీ. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని వాళ్ళకి సరైన సమయంలో స్పందించి ట్రీట్మెంట్
తీసుకునేలా మనం ప్రోత్సహించాలి. ఓకే. నెక్స్ట్ మనకి ఇటువంటి లక్షణాలు పిల్లలు యందు ఉన్న ముందుగా క్లాస్ టీచర్కి అబ్జర్వ్ చేసి తర్వాత క్లాస్ టీచర్ ద్వారా ఎవరికి హెడ్ మాస్టర్ కానీ ప్రిన్సిపల్ కానీ అదేవిధంగా మెడికల్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేయాలి. ఓకే. అదేవిధంగా మనం ఏమనుకుంటే డెంటల్ హైజీన్ అంటే పళ్ళ శుభ్రత అనేది చాలా పుచ్చిపన్ను కానీ వంకరంగా ఉండే పళ్ళు కానీ పళ్ళు పరిశుభ్రత కానీ ఓకే ఇవన్నీ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు డెంటిస్ట్ అంటే పళ్ళను చూసే డాక్టర్ డెంటిస్ట్ అంటారు కాబట్టి వీటి ద్వారా పరీక్షించి తెలియచేయాలి. ఓకేనా. ఎందుకంటే ముఖ్యంగా చిన్నపిల్లలు మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఏమనుకున్నాం వాళ్ళు చిన్న చాక్లెట్లు బిస్కెట్స్ క్రీమ్ ఇవన్నీ తినే అలవాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి తినడం తర్వాత స్పిట్ అవుట్ చేయడం కానీ మౌత్ గర్గ్లింగ్ కానీ చేసే అలవాటు పిల్లలకు ఉండదు. సో దానివల్ల ఏమవుతుంది అక్కడే అతుక్కొనిపోయి అది ఆ పళ్ళు సూక్ష్మజీవుల ద్వారా పుచ్చిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా తీసుకున్న ఆహార పదార్థం అందులో ఉన్న పదార్థాలు శరీరంలోని ఇతర పదార్థాలకు పోషక రూపంలో వెళ్ళిన వెంటనే అదేవిధంగా ఇన్ఫెక్షన్స్ కూడా శరీరంలోని ఇతర భాగాలకు కూడా వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీని ద్వారా కూడా ఇన్ఫెక్షన్స్ వేరే ప్రాంతానికి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఓరల్ హైజీన్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకేనా. ఓరల్ హైజీన్ నీట్గా ఉన్నట్టు మన బాడీ మొత్తం హైజీన్గా ఉన్నట్టు అని అర్థం. ఓకే. అవాయిడ్ స్వీట్ ప్రోడక్ట్స్ చాక్లెట్స్ బిస్కెట్స్ క్రీమ్ కేక్స్ ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. అదేవిధంగా స్మూత్ పేస్ట్తో బ్రష్తో 2 times బ్రష్ చేయాలి. అంటే ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే అదేవిధంగా నైట్ పడుకునే ముందు లేదా అకార్డింగ్ టు ఎవర్ కన్వీనియంట్ వెన్ యూ ఆర్ గెటింగ్ స్మెల్ సో బేస్డ్ ఆన్ ది యువర్ కన్వీనియంట్ 2 or 3 times ఆల్సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. ఓకే. అండ్ అకార్డింగ్ టు యువర్ కన్వీనియంట్ ఒక నువ్వు కంఫర్ట్గా ఫీల్ అవ్వట్లేదు యూఆర్ గెటింగ్ సంథింగ్ ఓడర్ ఆర్ స్మెల్ ఆన్ యువర్ ఫ్రమ్ యువర్ బాడీ ఆర్ ఫ్రమ్ యువర్ మౌత్ సో better to go for the mouth gargling or brushing. ఓకే. అదేవిధంగా ఐ హెల్త్ అంటే మనం ఇంతకుముందు మనం తెలుసుకున్నాం. ఓకేనా. కాబట్టి బడికి వెళ్ళే కాలంలో ఎక్కువగా పిల్లలు సరైన ఏంటిది ఎక్కువగా ఏమవుతుంది చదవడంలో చాలా కష్టంగా ఉండడం అలాంటివన్నీ గుర్తు ఉంటుంది కాబట్టి కాబట్టి బాలికలకు పెరుగుదల అభివృద్ధి ఉజ్వల భవిష్యత్తుకు అడ్డంగా అవుతుంది. కాబట్టి మనం ఏమైనా సర్వేంద్రియ నయనం ప్రధానం అనుకున్నాం కాబట్టి అలాంటి పిల్లలకు ఉజ్వల భవిష్యత్తుకు ఇది కన్ను పోవడం కళ్ళ ద్వారా వచ్చే ఇబ్బందులు పడకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ముందుగానే వాళ్ళ యొక్క సమస్యలు ఉన్నట్టయితే ఆ సమస్యలు ముందుగానే కరెక్షన్ చేసి ట్రీట్మెంట్ ఇచ్చేలా చూడాలి. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా డైట్ ఆకుకూరలు ఆకుపచ్చని ఆకుకూరలు క్యారెట్స్ ఓకే అదేవిధంగా మిల్క్ ఎగ్ ఒక ఫిష్ ఇవన్నీ కూడా తీసుకునేలా మనం చూడాలి. ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్ వెజిటబుల్స్ అన్నీ కూడా తీసుకుని చూడాలి. అదేవిధంగా ఎక్సర్సైజ్ కళ్ళను మూయడం మూయడం ఇట్లా చేయడం బ్లింక్స్ చేయడం అదేవిధంగా సైడ్ బై సైడ్ ఇలా చూడడం ఇవన్నీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలి. విటమిన్ ఏ సొల్యూషన్ 9 months కంప్లీట్ అయిన తర్వాత నుండి 5 years వరకు ఎవ్రీ 6 monthsకి ఒకసారి 9 విటమిన్ ఏ సొల్యూషన్ తీసుకునేలా చూడాలి. ఓకే. ఇవన్నీ కూడా మనం చూసినట్టయితే డెఫినెట్లీ వీ కెన్ ప్రివెంట్ ద ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నేషనల్ ప్రాబ్లమ్స్ అండ్ సప్లిమెంటేషన్ పోషకాహారం అందించుట. సప్లిమెంటేషన్ ఇస్ నథింగ్ బట్ ద పోషకాహారం. న్యూట్రిషన్ ప్రాబ్లమ్స్ అంటే పోషకాహార సమస్యలు ఏమేమి సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యల ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లలు సఫర్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి పోషకాహారాలు అందించాలో మనం తెలుసుకుందాం. ఓకే. ఈ పోషకాహారం ముఖ్యంగా అంటే శారీరకంగా బలహీనంగా ఆల్రెడీగా పిల్లలు బలహీనంగా శారీరకంగా వీక్గా ఉన్నట్టయితే ఏమవుతుంది మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. కాబట్టి ఫస్ట్ ఫిజికల్గా ఉన్న తర్వాత సైకలాజికల్గా మనం ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఓకే. విద్యార్థులు ఇఫ్ దేర్ వీక్ ఇన్ ఫిజికల్ ఆటోమేటిక్గా ఇట్ విల్ ఎఫెక్ట్ ఆన్ మెంటల్. కాబట్టి శారీరకంగా బలహీనంగా ఉంటే మానసికంగా కూడా బలహీనంగా ఉంటారు. కాబట్టి స్కూల్లో అందరిలాగా వారి సామర్థ్యాన్ని చూపలేకపోతారు. కాబట్టి స్టూడెంట్స్ తీసుకునే డైట్ మీద శ్రద్ధ వహించాలి. శరీరం పెరుగుదలకు ఆరోగ్యం నిర్వహించడానికి ఆహారం పోషక విలువల గల పదార్థాలు తీసుకోవాలి. కాబట్టి స్టూడెంట్స్ అనేవారు ఫిజికల్గా మెంటల్గా ఆరోగ్యంగా ఉండాలంటే వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాల్లో కొన్ని చేంజెస్ అనేవి ఉండాలి. ఓకే. ఆల్రెడీగా తీసుకునే డైట్లో ఇంకా వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ లేదంటే సో బెటర్ టు చేంజ్ దేర్ డైట్స్. ఓకే. స్కూల్ చిల్డ్రన్లో కూడా లోపాలు లేకుండా చూడాలి. ఒక విటమిన్ ఏ అదేవిధంగా విటమిన్ ఏ డైట్ కానీ బి కాంప్లెక్స్ కానీ విటమిన్ సి కానీ విటమిన్ డైట్ కానీ ఐరన్ టాబ్లెట్స్ ఇవన్నీ తీసుకునేలా చూడాలి. ఎందుకంటే పిల్లలకు ఒక పూట భోజనం పెట్టడం కొంతమంది పిల్లలు తినలేకపోతే దీన్ని నివారించాలి. ఆకలిని తీర్చి పాఠశాల మీద దృష్టి కేటాయించాలి చూడాలి. ఆహార లోపాన్ని నివారించాలి. స్కూల్ డ్రాప్అవుట్స్ని తగ్గించవచ్చు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఎందుకు పిల్లలు ఆకలితో అలమటిస్తారు కాబట్టి తినలేకపోవడం ఏమవుతుంది ఆకలితో అలమటిస్తారు కాబట్టి వాళ్ళు స్కూల్కి రాలేరు. అదేవిధంగా స్కూల్కి మీద రావడానికి ఇంట్రెస్ట్ చూపించారు. కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి వాళ్ళ యొక్క స్కూల్ డ్రాప్అవుట్స్ని తగ్గించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు
ప్రొవైడ్ ద డైట్ ఫర్ ద ఈచ్ స్టూడెంట్స్. ఓకేనా. కాబట్టి వాళ్ళ కడుపు నిండా ఆహారం, ఒక పూటైనా భోజనం పెట్టినట్టయితే కొంతమంది లేని వాళ్ళు, చదవాలన్నా కూడా ఆకలితో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, తినడం కోసమైనా వస్తారు. ఎలాగో రోజు పెడుతున్నారు కదా, రోజుకి వస్తారు. అదేవిధంగా మన స్కూల్ అటెండెన్స్ని, డ్రాప్అవుట్స్ని మనం ఈజీగా తగ్గించవచ్చు. ఓకేనా. సో ఇవన్నీ కూడా మనం ఏంటి, పోషకాహార సప్లిమెంటేషన్ అంటే పోషకాహారం అందించడం వెనుక ముఖ్య ఉద్దేశం. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఏమేమి సిమ్టమ్స్ కానీ ఏ విధంగా హౌ వీ కెన్ డయాగ్నోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ పోషకాహార లోపం అనుకున్నాం. సో దానివల్ల ఎలాంటి లక్షణాలు ఉన్నాయి, దాన్ని ఏ విధంగా నివారించవచ్చో మనం తెలుసుకుందాం. ఓకే. థ్యాంక్ యూ ఆల్.